వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో దేవుని స్వచ్ఛమైన ప్రేమను గురించి తెలియజేసే వాక్య భాగం. ప్రేమ అన్నిటికన్నా శ్రేష్టమైనది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ చరణంలో మనం చూడవచ్చు. ఆ ప్రేమ యొక్క గుణగణాలను, లక్షణాలన్నింటినీ ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం నేర్చుకోవాలి. బిగినింగ్ ఆఫ్ లవ్, ప్రేమ ప్రారంభము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో, తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు ప్రారంభించిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రేమ దేవునితో ప్రారంభించబడింది. అది దేవునికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న ప్రేమ. అది శాశ్వతమైనది, అది స్వచ్ఛమైనది, ఎప్పుడు మారని ప్రేమ. అందుకే దేవునితో ప్రారంభించబడిన ప్రేమను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది నిజమైన ప్రేమ, అన్నిటికీ మూలమైన ప్రేమ. అంత మాత్రమే కాదు, ఈ ప్రేమ ప్రపంచం ఉనికిలోనికి రాకముందు నుండి ఉన్న ప్రేమ. దీన్ని మనం జాగ్రత్తగా గ్రహించి పొందుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బ్రాట్ టు అజ్, ఆ ప్రేమ మనకు తెచ్చారు. నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని. యేసుక్రీస్తు ఆ వచనాన్ని కొనసాగిస్తూ తండ్రి ప్రేమించినట్టే నేను కూడా మిమ్మును ప్రేమించితిని. యేసుక్రీస్తు ప్రేమ అది మనదాకా చేరింది. ఇది తండ్రి కుమారునికి ఎంత ప్రేమను అనుగ్రహించాడో కుమారుడు కూడా అంతే స్థాయి ప్రేమను మనందరికీ అందిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ ప్రేమ మనకు దూరంగా లేదు. ఈ ప్రేమ మనకు దగ్గరగా యేసుక్రీస్తు రూపంలోనికి మన దగ్గరకు తీసుకొని రాబడింది. ఇది వ్యక్తిగతమైనది, లోతైనది, స్వార్థం లేని ప్రేమ. తండ్రి కుమారుడిని ఎంత ప్రేమించాడో కుమారుడు కూడా అదే స్థాయిలో, అంతే పరిమాణంలో మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బౌండ్లెస్ లవ్, ఇది అపరిమితమైన అవధులు లేని ప్రేమ. ఈ ప్రేమను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుమారుడిని తండ్రి ఎంత స్థాయిలో ప్రేమించాడో అంతకు మించిన ప్రేమను, అపరిమితమైన ప్రేమను యేసుక్రీస్తు ప్రభు మనందరిపైన చూపిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్న మాట ఇదే యోహాను సువార్త 3:16లో మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు కూడా ఆయన అపరిమితమైన ప్రేమ ఎంత శ్రేష్టమైనది అని మనం ఆలోచన చేస్తే, మనము ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి అందులో తన ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తూ వచ్చాడు. మనము ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించను. అందుకే దీన్ని అవధులు లేని అపరిమితమైన ప్రేమ అని మనం గ్రహించాలి. చివరగా 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బీయింగ్ విత్ జీసస్, యేసుక్రీస్తుతో ఉండుట. ఇంగ్లీష్లో అబైడ్ అన్న మాట రాయబడతా వచ్చింది. తెలుగులో నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. అబైడ్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే టు స్టే, టు రిమైన్, టు డ్వెల్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ప్రార్థన, విధేయత ద్వారా, నమ్మకం ద్వారా దేవునితో అంటుకట్టబడి ఉండొచ్చు. ఒకవేళ తీగ ఆ ద్రాక్షవల్లిలో ఉండకపోతే అది ఎండిపోయినట్లుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రేమలో మనము ఉండకపోతే, నిలిచి ఉండకపోతే మన ప్రేమకు అర్థము లేనే లేదు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, గొప్ప ప్రేమతో, అమూల్యమైన అమోఘమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకై, స్వచ్ఛమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.